దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టేదను. గమనించినట్లయితే కనుక ఏక మాటను దేవాతి దేవుడు యెహోషువతో అంటున్నాడు. ఏమనంటే, వారి కన్నుల ఎదుట అంటే ఇశ్రాయేలు ప్రజల అందరి ఎదుట నిన్ను గొప్ప చేస్తాను అనేసి ప్రభువు చెప్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ అనుకుని ఉంటారు, యెహోషువను చూసి, ఈయనే మమ్మల్ని నడిపిస్తాడు, ఈయన దేని పనికొస్తాడు, ఏదో మోషే అయితే మమ్మల్ని నడిపించాడు, యెహోషువ మమ్మల్ని నడిపిస్తాడా? యెహోషువ మమ్మల్ని కనాను దేశానికి తీసుకుని పోతాడా? కనాను దేశానికి కాదు కదా, కొంత దూరమైన మమ్మల్ని నడిపించగలుగుతాడా అని అనేకమైన అనుమానాలు ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో ఉండిండొచ్చు. అనేకమైనటువంటి ఆలోచనలు ఇశ్రాయేల్ ప్రజల మధ్య ఉండిండొచ్చు. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే, వారి కన్నుల ఎదుట అంటే ఎవరైతే ఇలా నిన్ను గురించి అనుకున్నారు యెహోషువ, అటువంటి ప్రజలు ఉన్నారు, నువ్వు నడిపిస్తావో నడిపించవో, నీ చేతనవుతుందో చేత కాదు అని, అయితే అటువంటి వారందరి ఎదుటే నిన్ను గొప్ప చేస్తాను అనేసి ప్రభు సెలవిస్తున్నాడు. అదే ప్రకారంగా నా జీవితంలో నువ్వేం చేస్తావు, నువ్వేం సాధించలేవులే, నీ వల్ల అవ్వదు, నువ్వెందుకో పనికిరావు అని అనేక మంది నిన్ను గురించి అనుకుంటూ ఉండొచ్చు. అయితే దేవుడు చెప్తున్నది ఏమంటే, అటువంటి వారందరి కన్నుల ఎదుట అంటే నేను ఎవరైతే తక్కువగా చూడడం, అవమానపరచడం, గాయపరచడం, మాటలతో నొప్పించడం, లేకంటే రకరకాలుగా ఇబ్బందులకు గురి చేస్తుంటారో, అయితే అటువంటి వారందరి కన్నుల ఎదుటే నిన్ను ఎవరైతే పనికిరారు అని అనుకుంటారో, వీళ్ళు వేస్ట్ అనుకుంటారో, వాళ్ళందరి కన్నుల ఎదుటే దేవుడు నీ యొక్క తలను పైకెత్తబోచున్నాడు. అటువంటి వారందరి ఎదుటే దేవుడు నిన్ను గొప్ప చేయడానికి ప్రారంభించబోతున్నాడని మాత్రం నీవు మర్చిపోవద్దు. ఇశ్రాయేలు ప్రజలు అన్న మాటలు యెహోషువ చెవిని పడకుండా ఉండకపోవచ్చు. అయినప్పటికీ యెహోషువ ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుని యొక్క మాటకు లోబడుతున్నాడు. దేవుడు చెప్తున్నాడు కదా, నేను మోషేకు నువ్వు తోడు ఉంటాననేసి ఆ మాటను పట్టుకుని యెహోషువ బలము పొందుకున్నాడు. అదే ప్రకారంగా మనుషులు నిన్ను గురించి మాట్లాడే ఏ మాటలను కూడా నువ్వు పట్టించుకోకుండా, మనుషులని ఎగతాళికి మాట్లాడినా, అవమానపరిచినా, నిందించినా, దూషించినా, అపహసించిన ఏ మాటను కూడా నువ్వు పట్టుకోకుండా దేవుడు నీతో చెప్పిన మాట మీద నువ్వు నమ్మకం ఉంచు. దేవుడి నీ యొక్క తలను నిశ్చయంగా పైకెత్తుతాడు. ప్రభు యొక్క మాటను దీవించుగాక. సర్వశక్తిమంతుడానికి స్తోత్రాలనైనా మాటను బట్టి మీరు దీవించి ఆశీర్వదించి బలపరచండి, కృప చేయి ఒప్పండి. యేసు నామములో తండ్రి, ఆమేన్, ఆమేన్.